ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈ మధ్య కాలంలో రోజువారి తినే తిండి దగ్గర నుంచి ప్రతి ఒక్క దాంట్లో కల్తీ. మొన్నటికి మొన్న మేడారం జాతర దగ్గర కోవా బన్ను. అసలు కోవా బన్ను సంగతి ఏంటి? అసలు నిజంగానే ఇది ఒకటేనా మనం తెలుసుకోవాల్సింది? ఇది ఒకటేనా కల్తీ ఉన్నది? ఈ విషయాలన్నిటికీ సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, కోవా బన్ను అందరం తినే ఉంటాం, ఒకనొకసారి తినే ఉంటాం. అసలు కోవా బన్ను ఒకటే ఉందా సార్? దునియాలో పట్టించుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు దీని మీద ఇంత కాన్సన్ట్రేట్ చేశారని అనుకుంటున్నారు? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఇప్పుడు కోవా బన్ను కల్తీది, ఇది కావాలని అమ్ముతున్నారు, హిందువుల టార్గెట్గా అమ్ముతున్నారు, హిందువుల ఆరోగ్యాలని పాడు చేయాలనేటువంటి కోణంతో అమ్ముతున్నారు. ఇది కదా చాలామంది లేవనెత్తున్నటువంటి పాయింట్, సామాజికవేత్తలు మాట్లాడుతున్నటువంటి విషయం ఇది కదా. సార్, నేనేమంటానంటే కోవా బన్ను కల్తీది అని చెప్పటానికి ఆధారం ఏముంది? ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమన్నా పాయింట్ అవుట్ చేస్తూ ఉందా? నేనేమంటానంటే కల్తీ అని మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఏ ఫుడ్ కల్తీ కాదు అసలు. ఇప్పుడు హిందువుల ఆరోగ్యాల మీద టార్గెట్ పెట్టి చేస్తున్నారు ఎగ్జాంపుల్ అనుకుందాం. పొద్దున్న లేచి మనం తాగే పాల నుంచి మొదలుపెట్టి నైట్ మనం బయట చేస్తే డిన్నర్ చేస్తే బిర్యానీ చేస్తామేమో, సహజంగా మనకున్న అలవాటు కదా. ఆ బిర్యానీ వరకు ఏది కాదు కల్తీ అసలు. ఇప్పుడు నేను అంటాను, మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడకుండా కొసరి విషయాలు మాట్లాడుతున్నారేంటి? బంజారా హిల్స్లో మామోస్ తిని జనం చచ్చిపోయారు, దాని మీద ఎవడు మాట్లాడలేడే? అవును సార్, మోమోస్ తిని ఒక ఆమె చనిపోయింది కదా, నీకు ఐడియా ఉంది కదా. మరి అది కల్తీ, నకిలీ, అది మోసం, అది కుట్ర అని ఎవరు మాట్లాడలేదు ఎందుకు? మరి పైన ఇప్పుడు హైదరాబాద్లో చాలా రెస్టారెంట్స్లో కోడి మాంసానికి బదులు కుక్క మాంసం పెడుతున్నారు అని ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్న సందర్భాలు లేవా? దాన్ని సీజ్ చేసిన సందర్భాలు లేవా? మళ్ళీ అదే రెస్టారెంట్స్ పేరు మార్చుకుని ఓపెన్ అవుతున్నాయిగా, దాని మీద ఎవరు మాట్లాడరే? అసలు హైదరాబాద్ బిర్యానీలో ఎవడన్నా నెయ్యి కలిపి చేస్తున్నాడా? చాలా రెస్టారెంట్ నూనెనే కరవండి, ఇంకా మీరు నెయ్యి, మీరు బాగా ముందుకెళ్తున్నారు. ఇంకా నెయ్యి, డాల్డా, కెమికల్, అసలు ఆ మసాలానేనా? ఇది కదా కల్తీ అంటే. దీని మీద కదా మాట్లాడాల్సింది. దీని మీద మాట్లాడి అంటే ఒక పెద్దవాడి మీద మాట్లాడు, చిన్నవాడి మీద మాట్లాడతారు. ఇప్పుడు 10 రూపాయలు కోవా బన్ ఎలా దొరుకుతుంది? ఇది కదా పాయింట్. నేనేమంటానంటే సరే 10 రూపాయలు కోవా బన్ దొరకదు, కరెక్టే, మంచిదే. 10 కాదు 20 కూడా దొరకదేమో, ఓకే, కల్తీది కాబట్టి దొరుకుతుంది. ఇప్పుడు 200 రూపాయలకి పల్లి నూనె ఎట్ట దొరుకుతుంది? పల్లీలు కేజీ 150, 4 కేజీల పల్లీలతోటి మేబీ 1 కేజీ ఆయిల్ వస్తుందేమో కదా సార్. 10 కేజీలు అందులో దాంట్లో వేస్తే 4 కేజీల నూనె వస్తుంది సార్, గట్టిగా మాట్లాడితే. దానికంటే ఎక్కువ రాదు కదా. మరి 4 కేజీలు 1 కేజీ అనుకున్నా 150 × 4 600 రూపాయలు పల్లీలు అయితే. ఇంకా మిషన్ ఛార్జెస్ వేరు చాలా ఉంటాయి. సరే, ఎంత కాదన్నా 700 రూపాయల పైన కేజీ నూనె ఉండాలి, పల్లి నూనె. కానీ బయట 200కే దొరుకుతుంది, 230కి దొరుకుతుందిగా. ఎట్టా? ఇది కాదా కల్తీ? దీని మీద మాట్లాడే సార్. బయట లీటర్ 60 రూపాయలకు, అర్ధ లీటర్ 60 రూపాయలకు అమ్ముతాడు సార్. మా ఇంటికి వచ్చే పాలబ్బాయి 60 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటాడు. అర్ధ లీటర్ సార్, లీటర్ కాదు, మంచిగా హాఫ్ లీటరు 50 రూపాయలకు తీసుకుంటాడు. ప్యాకెట్ లీటర్ది, అర్ధ లీటర్ది 30 రూపాయలకు వస్తుంది సార్. అది కల్తీ కాదా మరి? మరి అంటే నేను అంటున్నాను, ఇంత దారుణంగా బయట కల్తీ జరుగుతున్నప్పుడు ఇప్పుడు పాల డైరీలన్నీ కల్తీనే, ఫుడ్ అంతా కల్తీనే. ఫాస్ట్ ఫుడ్ పేరుతో, సవరమా పేరుతో, ఇంకో పేరుతోటి ఒక మతమే కాదు, అన్ని మతాల్లో ఉన్నోళ్ళు తమ లాభాల కోసం దీన్ని అమ్ముతున్నారు. అన్ని మతాల్లో ఉన్నోళ్ళు తింటున్నారు. మనుషులు అమ్ముతున్నారు, మనుషులు తింటున్నారు. దీంట్లో మతం చూడొద్దు. కొంతమంది మనుషులు అమ్ముతున్నారు తమ డబ్బుల కోసం, కొంతమంది మనుషులు తింటున్నారు, ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. అందుకే డాక్టర్స్ బయట ఫుడ్ తినకండి జనరల్గా సజెస్ట్ చేస్తూ ఉంటారు. సరే, ఇది కదా. నేనేమంటానంటే కోవా బన్ మీద మాట్లాడుతున్నారు సార్, సంతోషం, మంచిది, మాట్లాడండి. కానీ నేనేమంటానంటే అసలు కల్తీ మీద ఎందుకు మాట్లాడరు అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు అమ్మే మద్యాన్ని కూడా కల్తీ చేసి తప్పుడు బ్రాండ్ అమ్మాడు, దానివల్ల 1,00,000 మంది చనిపోయారు. ఇప్పుడు కోవా బన్ డాన్స్ మాస్టర్ చనిపోలేడా సార్? రాకేష్ మాస్టర్ కదా. కోవా బన్ వల్ల ఎంతమంది చనిపోయారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మిన నకిలీ మద్యం వల్ల 1,00,000 మంది చనిపోయారని రిపోర్ట్ చెప్తున్నాయి. మరి దాని మీద మాట్లాడరే? 1,00,000 మంది చనిపోయారు, చనిపోయిన వాళ్ళు హిందువులు ఎక్కువ, మాట్లాడరే? మరి దాని మీద మాట్లాడారు కదా. ఇక 1,00,000 కుటుంబాల చిత్రం అయితే మాట్లాడలేరు, కానీ 1,00,000 కుటుంబాలు రోడ్డును పడితే మాట్లాడలేరు. కానీ ఒక చెల్లికి అన్న దూరం అయ్యాడు, ఒక భార్య భర్త దూరం అయ్యాడు, ఒక అక్కకి తమ్ముడు దూరం అయ్యాడు, ఒక కుటుంబానికి కొడుకు దూరం అయ్యాడు. ఇది మాట్లాడటం చేత కాదే. ఒక కుటుంబం ఆధారం లేకుండా పోయింది, 1,00,000 కుటుంబాలు రోడ్డును పట్టే ఆధారం లేకుండా పోయింది. ఇది కదా మాట్లాడాల్సింది. సరే,
మతం కాడికి వద్దాం, మతం కాడికే వద్దాం. మతం కాడికి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏకంగా దేవుడి దగ్గరే, దేవుడి ప్రసాదంలోనే 68 లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి కల్తీ కాదు నకిలీ. నెయ్యి అనొద్దు ఇంకా దాన్ని. నెయ్యిలో కల్తీ అంటే ఏంటంటే నెయ్యిలో ఏదన్నా కలిపితే కల్తీ కల్తీ అంటారు. నెయ్యే కాదు కదా, నెయ్యే కాదు కదా, నకిలీ కదా. దాన్ని కలిపి దాదాపు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులు పంపిణీ చేశారు. ఏమ్మా, కొవ్వబన్ అనేది మన ఆప్షన్, మన ఇష్టమైతే కొనుక్కుంటే లేకపోతే లేదు. కానీ తిరుమల ప్రసాదాన్ని ఆప్షన్గా మనం చూడం. మనం అక్కడికి పోయామంటే ఖచ్చితంగా లడ్డూ సేకరిస్తాం, మనం తింటాం, 10 మందికి పంచి పెడతాం. అవునా కాదా? అలాంటి ప్రసాదంలో కలిపి ఇచ్చినప్పుడు దానివల్ల 68 లక్షల కేజీల కెమికల్స్ హిందువుల బాడీలోకి వెళ్ళిపోయాయిగా. ఇది ఎవరు చెప్తున్నారు? ఇది అనుమానం కాదు, ఛార్జ్ షీట్ చెప్తుంది. దానికి ఎన్డీటీబీ ల్యాబ్ రిపోర్ట్ ఉంది, ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్ ఉంది. ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం నేను చెప్తున్నా, సొంత కవిత్వం చెప్పట్లే ఇక్కడ. మరి ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఒక కెమికల్ పదార్థాన్ని మన బాడీలోకి పంపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కదా హిందువుల మీద దాడి చేసింది. పెద్దవాడు కాబట్టి మాట్లాడలేదా? పెద్దవాడైతే ఏదైనా చేస్తాడేమో, గొడ్డ రెట్టి నుంచి వస్తాను భయంతో మాట్లాడలేదా? ఇది కదా మాట్లాడాల్సింది. సార్ ఇంకో విషయం, ఇప్పుడు ఈ కోవా బన్ ఇష్యూ హిందువుల వరకు అంతా వెళ్తుంది కదా సార్. నాకు చిన్న డౌట్, మీరు కొన్ని వీడియోలు చూసారా సార్? ఈయన కొన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తున్నాయి, పెద్ద పెద్ద పార్టీలు, చిన్న లోకల్ పార్టీల యాజమాన్యం అంతా వచ్చి నేను వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నానని చెప్తుంది. ఆయన దగ్గర నిజంగానే కోవా బన్ ఉందనుకోవచ్చా మరి? అంటే నిజానికి వరిని నేను వెనకేసుకు రావటం కోసం నేనేం మాట్లాడలేదు. నిజంగా కోవబన్లో ఏదైనా నకిలీ ఉన్నా కల్తీ ఉన్నా కనిపెట్టాలి, దాని ఫుడ్ సేఫ్టీ అధికారులు నివేదిక ఇవ్వాలి. సరే, నివేదిక ఇవ్వాల్సిన దాని మీద మాట్లాడుతున్నారు కానీ నివేదిక ఇచ్చిన దాని మీద ఎందుకు మాట్లాడలేదు అంటే నా బాధ అది. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని రెస్టారెంట్స్ కుక్క మాంసం అమ్ముతున్నారు, లేదా కుళ్ళిపోయిన మాంసం అమ్ముతున్నారు, లేదా ఇంకో డైరెక్ట్ ఏదేదో రకరకాలుగా అమ్ముతున్నారు అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు కనిపెట్టి సీజ్ చేశారు. మళ్ళీ అదే రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి. దాని మీద ఎవడో మాట్లాడలేదు. మామూసు ఆధారంగా జనం చచ్చిపోయారు, కళ్ళ ముందు కనపడుతుంది, ఒక మహిళ చనిపోయింది, దాని మీద ఎవడో మాట్లాడలేదు. తర్వాత రకరకాల పాస్పోర్ట్స్, రకరకాల ఇప్పుడు బయట పాస్పోర్ట్స్లో వాడే ఆయిల్ జనరల్గా ఏంటి, చాలా వరకు మనం 2-3 సార్లు ఇంట్లో ఆడిన ఆయిల్ కదా. అసలు ఆయిల్ ఆయిల్ కిరసనాయిల్ అన్న ఫీలింగ్ వస్తుంది కదా, చండాలమైన కలర్ ఉంటుంది. దాని మీద ఎందుకు మాట్లాడరు? పెద్ద పెద్ద రెస్టారెంట్స్ మీద ఎందుకు మాట్లాడరు? చిన్నవాడి మీద మాత్రమే ఎందుకు నోరేసుకొని పడిపోతారు? నోరేసుకొని పడిపోతున్న వాళ్ళు పెద్దవాళ్ళ మీద కూడా మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా హిందువుల బాడీలోకి 68 లక్షల కెమికల్స్ పంపించి నిస్సిగ్గుగా తిరుగుతున్నాడు కదా, క్షమాపణ కూడా చెప్పకుండా తిరుగుతున్నాడు కదా, ప్రాశ్చాత్తాపం కూడా లేకుండా తిరుగుతున్నాడు కదా, బుకాయిస్తూ తిరుగుతున్నాడు కదా. ఎందుకు మనం మాట్లాడలేకపోతున్నాం? కాబట్టి మనం ఐక్యంగా లేదు కాబట్టి, మనం పోతే పోయింది అనుకుంటున్నాం కాబట్టి. అంటే ఆయన రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఆయన మీద మాట్లాడలేము. ఆయన మీద మాట్లాడితే ఎవడొచ్చేటొచ్చి కొడతాడో తెలియదు. ఆయన ఒక భయానికి మనం లొంగిపోతున్నాం కాబట్టి, మనలో ఐక్యత లేదు కాబట్టి. చిన్నవాడి మీద వలి మన ఏం చేయలేడుగా, వలి వచ్చి ఒక టీం వచ్చి మన కొట్టరుగా, కాబట్టి వలి మీద ఈజీగా మాట్లాడగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడలేకపోతున్నాం. మళ్ళా వలి మీద ఎలాంటి ఆధారం లేదు. అతని వల్ల ఒక మనిషి చనిపోయాడని కానీ, అతని వల్ల పలానా కెమికల్ వచ్చిందని కానీ, అది నిజంగా నకిలీ అని కానీ ఎలాంటి ఆధారం లేదు, ఒక అనుమానం మాత్రమే. కానీ ఇక్కడ ఆధారం ఉంది, ఇక్కడ ఆధారం ఉంది, నేను ఒప్పుకుంటాను. అంటే ఇది కరెక్టే, మీరు అంటున్నారు 2 పాయింట్లు కరెక్టే సార్. కానీ నిజంగానే ఇంకా వేరే కల్తీలు కూడా ఉన్నాయి కదా, వీటి గురించి ఎందుకు మాట్లాడలేదు? అదే కదా నా బాధలు, అదే. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కోసము, ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా మనుషుల మధ్య వైషమ్యాలు తీసుకురావడం కోసం చూసేటువంటి వాళ్ళ మొహాల మీద వద్దులే, ఇక వ్యక్తిగతంగా పోయినట్టు ఉంటుంది. కానీ ఒక విషయం మాట్లాడండి, అన్ని విషయాల మీద మాట్లాడండి, మాట్లాడాల్సిన విషయాల మీద మాట్లాడండి, అసలు విషయాల మీద మాట్లాడండి, కొసర విషయాల మీద కాదు, కొసర విషయాల మీద కాదు, అసలు విషయాల మీద మాట్లాడండి. ఓకే. సో సార్ ఫైనల్గా ఏం చెప్తారంటే, ఇప్పుడు జనాలలో అవగాహన లేదు, న్యూస్ ఏది వింటే అదే కరెక్ట్, అదే గుడ్డిగా నమ్మాలి. సరే, ఇంకో విషయం ఏంటంటే అందులో ఉందా లేదా అనేది కొద్దిసేపు పక్కకు పెడితే, ఇలాంటి కల్తీ జరుగుతుందనేది తెలిసింది కదా జనాలకు. అదెందుకు అంటే ఇందులో జర్నలిస్టులను కూడా లాగుతున్నారు. జర్నలిస్టులకు పని పాట లేదు, అడ్డగోలుగా వెళ్ళి కెమెరాలు పెడతారు, అడ్డగోలుగా వెళ్ళి మైకులు పెడతారు అని కెమెరా మొత్తం ఇండస్ట్రీని అంతా అనడం జరుగుతుంది. జర్నలిస్ట్గా మీరు కూడా ఒక జర్నలిస్ట్గా ఏం చెప్తారు ఓవరాల్గా ఈ కాంట్రవర్సీ? నేనేమంటానంటే, జర్నలిస్టులు పోలీసులు కాకూడదు, జర్నలిస్టులు సైంటిస్టులు కాకూడదు, జర్నలిస్టులే తీర్పులు ఇవ్వకూడదు. జర్నలిస్టులు ఒక సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలి, అంతవరకే జర్నలిస్టులు పరిమితం కావాలి. జర్నలిస్టులే తీర్పులు ఇవ్వకూడదు. ఒకవేళ ఒక తీర్పు ఉంటే మాత్రం, ఒక రిపోర్ట్ ఉంటే మాత్రం ఆ రిపోర్ట్ ఆధారం గట్టిగా మాట్లాడచ్చు, క్వశ్చన్ చేయాలి తప్ప జర్నలిస్టులు అన్నీ కాకూడదు. అందుకే జర్నలిస్టుల మీద కొద్దిగా జనాలు వ్యతిరేకత రావడానికి అది కారణం అవుతుంది. నేనేమంటాను, అంతిమంగా జర్నలిస్టులు క్వశ్చన్ చేసే రైట్ నిజమే, కానీ ఒక వ్యక్తిని టార్గెట్ చేయటం, ఒక మతాన్ని టార్గెట్ చేయటం వ్యూస్ కోసం, ఇప్పుడు యూట్యూబర్స్కి వ్యూస్ కోసం ఇష్టారాజ్యం చేస్తున్నారు.
అలా చేయటం అన్నదాన్ని నేను సమర్థించలేను ఒక జర్నలిస్ట్గా. అయితే అదే క్రమంలో ఇలా ప్రశ్నిస్తున్న గొంతులు అసలు ప్రశ్నించాల్సిన విషయాన్ని వదిలేస్తున్నాయి ఏంటి అన్నది కాడే నా బాధ అంతా. సో చూసారు కదా, ఓవరాల్గా కల్తీ అన్నిట్లో జరుగుతుంది. మనము దేనిపైన ఫోకస్ చేస్తున్నాము ఏంటి, ఫోకస్ చేయాల్సిన దాంట్లో కాకుండా మిగతా వాటి మీద ఫోకస్ చేస్తుంది ప్రజెంట్ జరుగుతున్న కాంట్రవర్సీ ఇది. సో కట్టా కార్తిక్ గారి అనాలిసిస్ మీద మీరేమో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో ఇంకో పెడతాం, మళ్ళీ కలుస్తాం. స్టే ట్యూన్ టు మనం టీవీ.